అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. నేను విద్యార్థి దశ నుంచే జాతీయవాదిగా అనేక జాతీయవాద సంస్థల్లో పనిచేశాను. అదేవిధంగా ఒక న్యాయవాదిగా పనిచేస్తూ ఈరోజు జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది పులాస శంకర్ గారు, సామాజిక కార్యకర్తగా వారు ఉన్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా న్యాయవాది వినోద్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా సామాజిక కార్యకర్తగా అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి అనుభవం వారికి ఉన్నది. అందరూ కూడా స్ఫూర్తిదాయకంతో ఇక్కడ ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవం భారతదేశంలో కలిసినటువంటి రోజు, నైజాంని విముక్తి సాధించినటువంటి రోజు. ఆ నైజాం పాలనని విముక్తి సాధించి భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భంగా ఆ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. నికార్సైనటువంటి జాతీయవాదిగా, నికార్సైనటువంటి దేశభక్తుడిగా, ఏదైతే జాతీయవాదం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క గొంతుగా ఈ ఛానల్ నిలుస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. దానికోసం ఈ ఛానల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క ఛానల్ ఏ పార్టీ కొత్త కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటిది కాదు. నికార్సైనటువంటి జాతీయవాదుల గొంతుగా మాత్రమే ఈ ఛానల్ పనిచేస్తా ఉంది. ఈ దేశం కోసము, ఈ సమాజం కోసము అట్టడుగు వర్గాలు అయితే ఉన్నారో వాళ్ళందరూ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి మహనీయుల యొక్క చరిత్రని వెలుగు తీసే ప్రయత్నం మనం చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశభక్తులందరూ కూడా మా యొక్క విన్నపం, మీరు ఇచ్చే సూచనలు, సలహాలు కూడా మేము తీసుకుంటాం. మీరు ఏదైతే సూచనలు ఇస్తారో వాటినే మేము స్వీకరిస్తాం. ఆ విధంగా ముందుకు అడుగేస్తాం అని చెప్పి కోరుకుంటూ ఈ ఛానల్ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిన శంకర్ గారు ఇప్పుడు మన లోగోను ఆవిష్కరిస్తారు. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం. ఈ యొక్క శుభ సందర్భంలో మన యొక్క తోటి విద్యార్థి దశ నుండి అనేక రకాల సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమై ఈరోజు న్యాయవాదిగా తన వంతు పేద ప్రజలకు సేవ చేస్తూ నేను ఇంకా ఏదో చేయాలి సమాజం కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ తపనతోటి సామాన్య ప్రజలకు తాడిత పీడిత బలుగు బలహీన వర్గాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలి, ఇంకా నేను ఏదో చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి ముందుకు వచ్చేసి ఈ సమస్యలన్నింటినీ వెలికి తీయాలంటే ఒక సాధనం ఏదైనా ఉండాలి. దానికి రైట్ అయిన సాధనం ఏంటంటే ఈ యొక్క మీడియా ద్వారానే ఈ సమాజంలో ఉన్న సమస్యలను కానీ వాళ్ళ యొక్క విషయాలను కానీ వెలికి తీయొచ్చు. అదేవిధంగా వాళ్ళని చైతన్యవంతం చేయాలంటే కూడా ఈ సామాజిక మాధ్యమాలు అనేటివి ప్రజలను చైతన్యవంతం చేస్తాయనే ఉద్దేశంతో తాను ఈరోజు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని జాతీయవాది అనే ఒక ఛానల్ ఈరోజు ప్రారంభించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో కానీ ఈ యొక్క దేశంలో జరుగుతున్న అనేక విషయాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అనేక రకాల సమస్యలను కానీ వెలికి తీయాలంటే ఈరోజు ఒకరి ద్వారా సాధ్యం కాదు, మీడియా ద్వారానే సాధ్యమవుతుంది.